ఒక్క నిమిషం అన్న, ఒక్కసారి వెనక జరుగుదాం అందరం. ఒక్కసారి మా బలగం, ఈ బలగాన్ని చూడండి ఒక్కసారి, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఇది ఛాంపియన్ బలగం ఇదంతా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతిదీ కూడా సినిమా అవుతుంది. ఇది సినిమా కాదు, ఇది ఒక అద్భుతమైన చరిత్ర. ఇది అద్భుతమైన ఒక మనందరికీ చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా. కాబట్టి నేను స్వప్నక్క, నువ్వు లైవ్ చూస్తున్నావా లేదో, మనస్ఫూర్తిగా మా అందరి తరఫున లవ్ యూ అక్క, లవ్ యూ. మీతో పనిచేయడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒక్క నిమిషం అక్క, మీ గురించి చెప్పే ముందు వైజయంతి మూవీస్ గురించి చెప్పాలి. మరి నందమూరి తారక రాముడితో ఎదురులేని మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారితో, అగ్నిపర్వతం అక్కినేని నాగార్జున గారితో, మరి అలాగే తీసుకుంటూ పోతే ఒక్కొక్కరితో మన అశ్వమేధం బాలయ్యబాబు గారితో, ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క సినిమా, ఆఖరి పోరాటం నాగార్జున గారితో, ఇలా పెద్ద తరం చేసిన తర్వాత నెక్స్ట్ తరానికి వచ్చారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారితో మనం చూసాం. ఒక జగదేకవిడి అతిలో ఒక సుందరి, ఒక ఇంద్ర, ఒక చూడాలని ఉంది. ఈ తర్వాత నేనున్న మనం అందరికీ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్గా అని చెప్పేసి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇచ్చారు రాజకుమార్ తోటి, ఒక జూనియర్ ఎన్టీఆర్ని ఇచ్చారు స్టూడెంట్ నెంబర్ 1 తోటి, ఒక ఐకాన్ స్టార్ని ఇచ్చారు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ గారిని గంగోత్రి తోటి, అలాగే ఒక చిరుత మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ని ఇచ్చారు మరి చిరుత తోటి. అలాగే ఈ రోజు చెప్తున్నా, ఈ డాష్ మించని వైజాగ్ సాక్షిగా గుర్తుపెట్టుకోండి, శ్రీకాంత్ అన్న, ఊహవదనమ్మ, మీరు ఇండస్ట్రీకి ఒక స్టార్ కొడుకుని కని కాంట్రిబ్యూషన్గా ఇండస్ట్రీకి మీరు ఇచ్చారు. అదే డిసిప్లిన్, అదే ఒక ఇంట్రెస్ట్, అదే ఒక ప్యాషన్ఫుల్ అబ్బాయిని మాకు ఇండస్ట్రీకి ఇచ్చారు. అందుకే అశ్విన్ దత్తన్న, స్వప్నక్క డిసైడ్ చేసి ఈ ఛాంపియన్ చేతిలో పెట్టి ప్రాజెక్ట్ను అందరికి అందించారు. ఇందులో మేము ఉండడం మాకందరికి అదృష్టంగా భావిస్తున్నాం. స్వప్నక్క, అశ్విన్ దత్ గారు, మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే మరి జమినీ కిరణ్ గారి గురించి కూడా చెప్పాలి. మనందరికీ తెలుసు, ఆనంద్ సినీ సర్వీసెస్ అని ప్రతి సినిమాకి చూస్తాం. బ్రెడ్ అండ్ బటర్ సినిమా వాళ్ళకు, టెక్నీషియన్లకు ఆయన ఇవ్వడమే కాకుండా ఎన్నో సినిమాలు ఇచ్చినటువంటి జమినీ కిరణ్ గారికి, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అనేతో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ తీశాడు. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ గారి గురించి ఒక లైన్, 9 ఏళ్ల నిరీక్షణ, ఈ ఒక్క సినిమా, ఒకటే సినిమా చేస్తా, దాన్ని పట్టుకొని అదే ఛాంపియన్ సినిమాకు 4 ఏళ్ల నిరీక్షణ. మన హీరో రోషన్ అది, అలాగే స్వప్నక్కది, వేరే ఏ పని పెట్టుకోలే, ఛాంపియన్ కంప్లీట్ చేయడానికే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అక్కడ మరి హైదరాబాద్లో, ఒకరు చెన్నైలో ఉన్నారు. మనకు మంచి సినిమా అందించాలి. మంచి సినిమాలు అంటే తెలుసు కదా, స్వప్నమ్మ తీసే సినిమాలు, మహానటి, మనందరికి జాతి రత్నాలు, ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చిన దాంట్లో రేపు ఛాంపియన్ డిసెంబర్ 25 తారీఖున చూడబోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, వైజాగ్ ఎంతో మందిని ప్రేమతో ఆదరించే ఈ వైజాగ్ సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఒక అద్భుతమైన సినిమా. ఇందులో మేమందరం పాలు పంచుకోవడం, ఒకరు చెప్తారు ఒకరు చెప్పలేరు. కాబట్టి అందరి తరఫున చెప్తున్నా, ఊహమ్మ, మీరు చల్లగా హ్యాపీగా ఉండండి. ఇండస్ట్రీకి ఒక అబ్బాయిని ఇచ్చిళ్ళు, ఆయన పని ఆయన చేస్తాడు, ఛాంపియన్గా నిలబడతాడు. ఇది అందరు ఛాంపియన్ల కథ. థ్యాంక్ యూ సో మచ్. గిరగిర సాంగ్ ఎంతమంది చేసిళ్ళు మీరు అందరికీ తెలుసు కదా. ప్రపంచం మొత్తం ఓన్ చేసుకున్న సాంగ్లో ఈరోజు గిరగిర సాంగ్ ఉంది. ఒక సాంగ్ చేస్తే, ఒక రీల్ చేస్తే మనకు జిన్ను పాయింట్లు, మిడ్డీలు ఇలాంటివి కనపడే ఈ జనరేషన్లో లంగా ఓని కట్టి, పట్టు చీరలు కట్టి, తెలుగు దానాన్ని పట్టి, అది మంచు కొండలైనా, అది ఎడారి ప్రాంతమైనా, అది అమెరికా అయినా, అది అమలాపురం అయినా, అందరూ ఆడబిడ్డలు చేసిళ్ళు. వాళ్ళందరికీ ఈ రీల్ చేసిన, గిరగిర సాంగ్ చేసిన వాళ్ళందరికీ, అన్న కాశాల శ్యామన్న, ఎప్పుడు నిన్ను లాస్ట్లో పిలుస్తారు లేదా ఫస్ట్లో పిలుస్తారు. ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చినవన్నా, ఒక అద్భుతమైన తెలుగుతనాన్ని, మట్టి వాసనను, చాలా గుర్తుండిపోయే పాటను ఇచ్చావు. ఇండస్ట్రీకి చాలా థ్యాంక్స్. అది ఛాంపియన్ సినిమాకు. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, మరి ఈ సాంగ్కు కొరియోగ్రాఫర్ చేసిన ఆట సందీప్ గారు కూడా మంచి సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇది సమిష్టి కృషి, ఒక్కరి కృషి కాదు. ఇందులో వెనకాల కనబడే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇక్కడ ముందు కనబడే రోషన్ వరకు అందరూ కూడా ఇష్టంగా చేసిన సినిమా మా ఛాంపియన్, మనందరి ఛాంపియన్. రేపు డిసెంబర్ 25వ తారీఖున రాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.
ఛాంపియన్ అంటే అందరికీ తెలుసు. రోషన్ అన్నకు శ్రీకాంత్ అన్న ఛాంపియన్. నేను నా ఇండస్ట్రీకి రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఛాంపియన్, నన్ను కన్న తండ్రి ఛాంపియన్. అలా ఛాంపియన్ అనేవారు ప్రతి ఒక్కరికి తండ్రిగానో కొడుకుగానో, నా కొడుకుని కన్నా ఛాంపియన్గా అంటారు, లేదా నా తండ్రి కన్నాడు నన్ను ఛాంపియన్ అని చెప్పుకునేంత గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా 25 డిసెంబర్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గీతా గారు, ఇలా పనిచేసిన మీ అందరికీ మేము చాలా ఇబ్బంది పెట్టి ఉంటాం, కానీ మీరందరూ చాలా చాలా ఎంతో ఓపిక పట్టి మాకు అందరికి ఇచ్చారు కాబట్టి వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.